మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైండుగాక. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీ ఎదుట నిలబెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో ఆధ్యాత్మికంగా మరి దీవెనలు సంపాదించుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకై వ్యక్తిగతంగా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఇంకను మిమ్మల్ని తన యొక్క దివ్యమైన వాక్కులో బలపరచును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దామా. పరిశుద్ధ గ్రంథములో మరి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆ విషయాలని మీకు స్పష్టంగా తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వాక్యభాగంలో చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. వినండి ఒకసారి. 40వ అధ్యాయం 11వ వచనము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తల వంచి ప్రార్థిద్దాం. ప్రభు సహాయాన్ని ఆర్జిద్దాం. ఆయన ఆత్మ సహాయం చేత వాక్కును విందాం. మహోన్నతుడును నిత్య నివాసులైన తండ్రి, నీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా మాకు కావలసిన వర్తమానాన్ని దయచేయండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి కృపచూపమని, అనేకులకు నీ మాటలు దీవెనకరంగా మార్చుమని సమస్తమైన ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, భక్తుడైన యెషయా ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి మాటలు మరి 40వ అధ్యాయం 11వ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనాన్ని. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అనే మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి భక్తుడైన దావీదు, గొర్రెలు మేపుతున్నటువంటి దావీదు, దేవుని యొక్క స్తుతిని కలిగినటువంటి దావీదు, దేవుని యొక్క కాపుదల కలిగినటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. కీర్తనలు 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చాలా అద్భుతమైనటువంటి కీర్తన 23వ కీర్తనలో రాస్తాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఆయన నాకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు. ఆయన నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తూ ఉన్నది అని చెప్పి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి భక్తుడైన కీర్తనకారుడు 23వ కీర్తనలో రాసిన మాటలు ఎంత అద్భుతంగా రాశాడు. వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తే, దేవుడు మంచి కాపరి. ఆయన మంచి కాపరిగా మరి ఏ విధంగా ప్రజల్ని ఎలాగూ నడిపించాలో, ఏ విధంగా తోడై ఉండాలో, ఏ విధంగా సహాయం చేయాలో, ఏ విధంగా ఆయన ఎత్తుకోవాలో ఆయనకి తెలుసు. అందుకని అంటాడు కదా, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అంటాడు. ఎవరైతే తన ప్రజలుగా ఉన్నారో వారిని ఆయన నడిపించేవాడు. ఎవరైతే ఆయన ప్రజలుగా ఉన్నారో వారిని సేదతీర్చేవాడు. ఎవరైతే ఆయన ప్రజలుగా ఉన్నారో వారిని మరి రొమ్మును ఆనించుకొని ఎత్తుకునేటువంటి వాడు, భుజములపై ఎత్తుకొని లాలించేటువంటి వాడు. అలాంటి మంచి కాపరి ఎవరైతే కలిగి ఉంటారో, అలాంటి మంచి కాపరిని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాల్లో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని అనుభవించగలరు. భక్తుడైన కీర్తనకారుడు 100వ కీర్తనలో రాస్తాడు. చూడండి ఒకసారి. 100వ కీర్తనలో భక్తుడైన కీర్తనకారుడు చాలా విలువైనటువంటి మాటలు రాశాడు. అంటాడు కదా, ఇదిగో మరి ఆయన యెహోవాయే దేవుడు అని తెలుసుకొనిడి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని చెప్పి. ఇదిగో ఎవరైతే నిజ దేవుణ్ణి గ్రహించుకుంటారో, లేక నిజ దేవుణ్ణి తెలుసుకుంటారో వారు ధన్యులండి. అందుకని అంటాడు, ఆయన మనల్ని పుట్టించెను, ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మంచి కాపరై మేపేవాడు. ఆయన మంచి కాపరిగా ఉండి సహాయం చేసేటువంటి వాడు. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి సమయంలో
ఆయన గొర్రెల్ని ఎక్కడ మరి ఏ విధంగా మరి ఒంటరిగా వదిలేయలేదు, కానీ ఆయన సమస్తమైన చోట్ల పట్టించుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. అవును, ఎలుగుబండ్ల నుంచి తప్పించాడు, ఇదిగో తోడేళ్ల నుంచి తప్పించాడు, సింహాల నుంచి తప్పించాడు, ఎలుగుబండ్ల నుంచి తప్పించాడు. తన ప్రాణాన్ని తెగించి పోరాడి గొర్రెలను కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ సౌలు అనేటువంటి మహారాజు దగ్గరికి వచ్చి ఆయన చెప్తాడు, ఇదిగో నేను గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో, నేను గొర్రెలు మేపుతున్నటువంటి సమయంలో ఆ అడవిలో భయంకరమైనటువంటి క్రూర మృగాలు వాటి మీదకి వచ్చినప్పుడు నేను వాటిని దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క సహాయం చేత రక్షించుకోగలిగానని చెప్పి సౌలు ఎంతో ధైర్యంగా చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నా కాపరిగా ఉన్నాడు, ఇదిగో ఆయన కాపరిగా ఉంటే నాకేమీ లేమి కలుగుదు, లోటు కలగదని చెప్పి ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను పోరాడడానికి శక్తినిచ్చిన వాడు ఆయనే, నాకు సహాయం చేసిన వాడు ఆయన అని చెప్పి చక్కని అద్భుతమైనటువంటి మాటలు దావీదు అనేటువంటి మహారాజు రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక మంచి కాపరి ఎలాగైతే ఉంటాడో, ఆ మంచి కాపరి ఎలాగైతే ఉంటాడో అలాంటి మంచి కాపరిగా దావీదు కూడా ఉన్నాడు గొర్రెలకి. ఈ రోజున అలాంటి మంచి కాపరి చేసేటువంటి పనుల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నిత్యము మందను గూర్చి ఆలోచించేవాడే నిజమైనటువంటి మంచి కాపరి. అవును, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిత్యము తన మందని గురించి ఆలోచించేటువంటి వాడే నిజమైనటువంటి మంచి కాపరి. మంచి కాపరి రెండు రకాలైనటువంటి కాపరుల గురించి మీకు తెలియజేస్తాను. ఒకటి, మంచి కాపరి ఉంటాడు. రెండు, జీతగాడు ఉంటాడు. జీతగాడు జీతాన్ని బట్టి పనిచేసేటువంటి వాడిగా ఉంటాడు. వాడు తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేడు, ఆ మందను గూర్చి ప్రాణాలు పెట్టలేడు, ఆ మందను గూర్చి పోరాడి లేకపోతే వేటి మీదకి యుద్ధానికి వెళ్ళలేడు. జీతగాడుగానే ఉంటాడు. కానీ నిజమైనటువంటి మంచి కాపరి ఏం చేస్తాడు? దేని మీదకైనా తెగించి పోరాడడానికి వెళతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పోరాడి తన యొక్క ప్రాణమైనా పోయినా పర్లేదు అనుకొని ధైర్యంగా వాటి మీదకి మరి జయించడానికి వెళ్తాడు నిజమైనటువంటి మంచి కాపరి. గొర్రెల కొరకై తన ప్రాణాన్ని అర్పించేటువంటి కాపరుల్ని చాలా అరుదుగా చూస్తాము. పాత నిబంధన కాలంలో గొర్రెలను గూర్చి, గొర్రెల యొక్క మందను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, మరి పాత నిబంధన కాలంలో హేబేలు తన యొక్క స్వలాభం కోసం లేకపోతే తన మేలు కోసం దేవుని యొక్క కృపను అనుభవించడానికి, దేవుని యొక్క మేలును అనుభవించడానికి, లేక దేవుని చేత దీవించబడ్డానికి గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. హేబేలు అర్పించినటువంటి బలి దేవునికి నచ్చింది. కయ్యను అర్పించిన బలి దేవునికి అంగీకారంగా లేదు, కానీ హేబేలు అర్పించినటువంటి బలి దేవునికి ఎంతగానో ఇష్టమైంది. అందుకనే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించి అతన్ని ఈ బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తిగా చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఇస్సాకుని అబ్రహాము అనేటువంటి ఆ తండ్రి బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్తూ ఉండగా ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకుకు బదులు ఒక గొర్రె పిల్లను వధించడం జరిగింది. మరి ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు యొక్క జనాంగములో మరి వారు నశించిపోకుండా ఉండడానికి, అనగా మరణదూత, మృత్యుదూత అనేది వారి దగ్గరికి రాకుండా చేయడానికి మరి దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఏం చేశారండి? వారు ఒక గొర్రె పిల్లను వధించి లేక గొర్రెను వధించి వారి యొక్క ద్వార బంధముల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ రక్తమును చూచి మృత్యుదూత లేక మరణదూత వారిని ముట్టకుండా లేక వారిని సమీపించకుండా దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నిజమే ప్రియులారా, వాక్యంలో మనం పరిశీలన చేసినప్పుడు అనేక మంది బ్రతుకుల్ని వెలిగించడానికి లేకపోతే అనేక మంది కొరకే గొర్రెల మందలు లేక గొర్రెలు నశించిపోయినట్లుగా, గొర్రెలు ప్రాణాలు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు కొరకై గొర్రె బలి అయింది, హేబేలు కొరకే గొర్రె బలి అయింది. అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించుట కొరకే ఒక గొర్రె బలిగా అర్పించబడతా ఉంది. తమ యొక్క ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డానికి కొరకే, తమ యొక్క జీవితాలు రక్షించుకోవడం కొరకే మృత్యుదూత లేక మరణదూత వారిని సమీపించకుండా ఒక గొర్రె పిల్లను ప్రతి ఇంటికి వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించడం జరిగింది. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు, ఏ
ఇంటికైతే లేక ఏ ఇంటి ద్వార బంధముల మీద అయితే రక్త ప్రోక్షణ అనేది లేదు, లేక రక్తము మరి ముద్రించబడలేదు, లేక రక్తము మరి ద్వారబంధముల మీద రాయలేదు, మరణదూత వారి ఇంటి వారిని అందరినీ నాశనం చేసేదిగా ఉంటుందని సెలవిచ్చిన మాట ప్రకారంగా వారు గొర్రె పిల్లలను వధించడం జరిగింది. ఇదిగో ప్రతి కాపరి కొరకే పాలస్తీనా దేశంలో ఒక గొర్రెలను మేపేటువంటి వృత్తిని ఎక్కువ మంది చేపట్టేవారు. వారి యొక్క మందల్ని వారు మేపుకుంటూ ఉండేవారు. ఆ నాయకుల కొరకే లేకపోతే ఆ కాపరుల కొరకే అనేక గొర్రెలు బలిగా అర్పించబడేవి. కాపరి కొరకే అనేక మార్లు గొర్రెలు అర్పించబడ్డాయి అనేది మనం చూస్తూ ఉన్నాము. కానీ మరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు మాట్లాడిన మాటని మీకు ఈ సాయంకాలం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు మంచి కాపరి ప్రాణాన్ని పెడతాడు అని చెప్పి. ఈ రోజున అనేక మందిని మనం చూసినప్పుడు ప్రాణాలు పెట్టేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. ప్రాణాన్ని అర్పించే వారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. ఒక యుద్ధంలో ఒక సైన్యంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి యుద్ధంలో తన యొక్క శరీరంలో బుల్లెట్లు దిగి శరీరం అంతా కూడా చాలా బాధను అనుభవిస్తూ ఉండగా గబగబా అతన్ని తీసుకొని వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన సమయంలో డాక్టరు మత్తు మంది ఇచ్చాడు. ఆ మత్తులో ఆ వ్యక్తి ఉన్నప్పుడు అతని శరీరంలో లేక అతని యొక్క ఈ చేతిలో గాయమైంది. ఆ గాయాన్ని చూసినప్పుడు ఆ లోపల దిగినటువంటి ఆ బుల్లెట్ శరీరం అంతా కూడా వ్యాపించడానికి లేక ఇన్ఫెక్షన్ రావడానికి కారణమవుతూ ఉంది. అలాంటి సమయంలో డాక్టరు అనుకున్నాడట, ఈ చెయ్యి తీసేస్తే ఎట్లాగా ఒకవేళ చెయ్యి దిగిపోతే మొత్తం అతని యొక్క శరీరం అంతా కూడా పాయిజన్ అయిపోద్దని చెప్పి వెంటనే ఆ మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి చెప్పడానికి వీలు పడదు. ఒకవేళ తర్వాత చెప్తే బాధపడతాడేమో, ఏమనుకుంటాడని చెప్పి చాలా ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఒకవేళ తీగిపోతే ప్రమాదం అని చెప్పి ఆ చెయ్యిని కట్ చేస్తారట. అతనికి మత్తు వీడిన తర్వాత అతనితో డాక్టర్ చెప్తున్నాడంట, ఓ మై డియర్ బ్రదర్, ఇదిగో అనుకోని రీతిగా నీ శరీరంలో లేక నీ చేతిలో తగిలినటువంటి బుల్లెట్ అది పాయిజన్ అయింది. ఒకవేళ అది తీగిపోతే శరీరం అంతా కూడా మరి పాయిజన్ విషం ఎక్కువ అవుతుంది కనుక శరీరం అంతటికి కూడా ప్రమాదం అని చెప్పి ఈ చెయ్యి తీయవలసి వచ్చిందని చెప్పి డాక్టర్ చెప్తా ఉంటే అతడు చాలా సంతోషంగా, డాక్టర్ మీరు నాకు చాలా మేలు చేశారు అని చెప్పి అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు డాక్టర్కి ఆశ్చర్యం వేసింది. ఓ, నా చెయ్యి ఎందుకు తీశారు, నా చెయ్యి లేకపోతే నేను ఎలా బ్రతుకుతానని చెప్పి దెబ్బలాడతాడేమో అని చెప్పి అనుకునేటువంటి డాక్టర్కి ఆశ్చర్యం వేసింది. అయ్యా మీరేంటి, మీ చెయ్యి తీసినందువలన మీరు బాధపడలేదా అని అంటే ఏమన్నాడు తెలుసా, ఇదిగో నా చెయ్యి నా దేశం కొరకు అర్పించానని నాకు ఆ సంతోషం ఉంది. నా దేశం కొరకే నేను పోరాడాను, నా దేశం కొరకే నేను యుద్ధంలో పాల్గొన్నాను, నా దేశం కొరకే నా చెయ్యిని అర్పించేశాననే ఆ సంతోషం నాకుంది. ఒకవేళ ఇదిగో ఆ చెయ్యి గనక మరి నా దేశానికి అర్పించకపోతే నేను చేసిన యుద్ధం వలన మరి ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదేమో అని చెప్పి తను మాట్లాడుతూ ఉండగా డాక్టర్ చాలా సంతోషించాడు. నిజమే, ఎవరండి ప్రాణం పెట్టేది, ఎవరండి అర్పించేది, ఎవరండి త్యాగాలు చేసేది, ఎవరండి మరి విమోచన కలిగించేది, ఎవరండి మరి రక్షించేది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభువు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రాణాలని మానవాళి కొరకు అర్పించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మానవాళ్ళని విమోచించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మానవులను రక్షించడం కొరకే వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరు మనం పరిశీలన చేసినప్పుడు ఇదిగో చాలామంది మంచి కాపర్లు గొర్రెల కొరకే ప్రాణాలను తెగించి పోరాడతారు.
పోరాడుతారు. ఒకవేళ పోరాడి తమ ప్రాణాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాణాన్ని కోల్పోయినా పర్లేదు అనుకొని ప్రాణాలను తెగించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే నిజమైనటువంటి మంచి కాపరి ఆ పని చేస్తాడు. నిజమైనటువంటి మంచి కాపరి ఆ పని చేయగలడు. తన యొక్క బాధ్యతను గుర్తెరుగుతాడు. తన గొర్రెల మందని కాపాడటం కొరకే ఎంతో త్యాగం చేస్తాడు. పోరాడి తన ప్రాణాలనే అర్పించేవాడిగా ఉంటాడు మంచి కాపరి. అవును, గొర్రెల కొరకే అలాంటి మంచి కాపరులు ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు. కానీ నిజమైనటువంటి మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అంటాడు, నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను. ప్రాణాన్ని పెట్టి మరణించి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? మన వాళ్ళందరి కొరకే మరణించి మన వాళ్ళందరి కొరకే తన ప్రాణాన్ని పెట్టి మన వాళ్ళందరి కొరకే మన వాళ్ళ విమోచన కొరకే తన ప్రాణాన్ని చెల్లించి తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి సజీవుడిగా లేచి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మానవాళి కొరకే మరణించి తిరిగి సజీవుడిగా లేచి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో నిజమైనటువంటి మంచి కాపరి, నా కొరకే ప్రాణం ఇచ్చినటువంటి కాపరి, నా కొరకే తన ప్రాణాన్ని అర్పించినటువంటి కాపరి అని చెప్పి ఎవరైతే గుర్తెరుగుతారో వారికి జీవితాల్లో వారు నిత్య జీవానికి వారసులు కాగలరు. రక్షించువాడు ఆయనే. ఇదిగో నిత్య జీవానికి నడిపించువాడు ఆయనే. నిత్య జీవానికి ఆయన నడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. నీవు ఎలా ఉన్నావు, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో గమనించడానికే వచ్చాడు. పాపములో శాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి బ్రతుకుని తీర్చి బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మంచి కాపరి చేసే పని ఏమై ఉన్నదో వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం కదా. ఇదిగో యెషయా గ్రంథంలో అంటే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపువాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని చక్కని విలువైనటువంటి మాటలు దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నిన్ను నడిపించడానికి శక్తిమంతుడు, నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడు, నిన్ను బాగు చేయడానికి శక్తిమంతుడు, నీ రోగములను కట్టేవాడు ఆయన, నీకున్నటువంటి బాధలను తీర్చేవాడు ఆయన. ఇగో నీవు ఒకవేళ కుంటుతూ గాయపడిన పరిస్థితుల్లో ఉంటే నీ గాయాలని కట్టి ఆయన తన రొమ్ముపైకి రొమ్మును ఆనించుకొని లేక భుజముల మీదకి ఎత్తుకొని ఆయన నిన్ను వెదకి రక్షించేటువంటి వాడు. నీవు తప్పిపోయినటువంటి గొర్రెను మరి వెదికినటువంటి మంచి కాపరి వెదికి ఇదిగో యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో మరి ఆ భాగాలు మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక ఆయనకి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె పిల్లల కొరకే వెదికేవాడిగా ఉంటాడు. ఆ ఒక్క గొర్రె పిల్లని దొరికిన వెంటనే దాన్ని తన భుజంలో మీదకి ఎక్కించుకొని తీసుకొని వస్తాడు. ఒకవేళ నీవు తప్పిపోతే త్రోవ తప్పిపోతే, ఒకవేళ నీవు ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఒకవేళ బక్క చిక్కినటువంటి గొర్రెపిల్ల వలె ఉంటే నీకు జీవాహారాన్ని ఇచ్చి పోషించడానికి, పాలిచ్చి నిన్ను నడిపించడానికి, లేక మంచి స్థితిలో నిన్ను పెంచడానికి ఆయన కృప తోడే ఉన్నదని గుర్తెరుగు. నీ బలహీనతలో ఆయనే నిన్ను నడిపించగలిగిన శక్తిమంతుడు. నీవు గాయపడితే నిన్ను కట్టి బాగు చేసేటువంటి శక్తిమంతుడు. నీవు త్రోవ తప్పిపోతే వెదకి రక్షించువాడు ఆ శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. మంచి కాపరి. నీకు ఆయన ఉంటే లేమి కలుగుదు, నీకు ఆయన ఉంటే లోటు కలుగుదు. ఆయన నీకుంటే నీ జీవితానికి మేలు, ఆయన నీకుంటే నీకు గొప్ప ఆశీర్వాదము, నీకు ఆయనుంటే నిజమైనటువంటి ఆత్మీయ ఆనందాన్ని అనుభవించగలవు. నీకు ఆయనుంటే నీకు తప్పకుండా ఆయన ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. అందుకే దావీదు అంటాడు కదా, ఇదిగో పచ్చిక బయలులో నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు.
ఇదిగో నేను ప్రతి విషయమందు ఆశీర్వదించబడుతున్నాను, ప్రతి విషయమందు ఆయన కాపుదల నాకు ఉందని చెప్పి దావీదు చాలా విలువైనటువంటి మాటలు 23వ కీర్తనలో రాస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో గాఢ అంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునికి భయపడను, దుడ్డి కర్రని దండం నన్ను ఆదరిస్తుంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. జీవమిచ్చువాడు యేసయ్య, మరణం నుంచి విడిపించువాడు యేసయ్య, నిత్య జీవానికి నడిపించేవాడు యేసయ్య, నీ కొరకే ప్రాణం ఇచ్చిన వాడు యేసయ్య. ఈ లోకంలో ఎవరైనా నీ కొరకే ప్రాణాలు అర్పించారా? ఎవరైనా నీ కొరకే ప్రాణాలు అర్పించారా? నీ కొరకే విమోచన క్రయధనముగా తాను అర్పించుకున్నారా? ఈ లోకంలో ఎవరు తన ప్రాణాన్ని నీ కొరకే అర్పించిన వారు లేరు, కానీ యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే. అవును ప్రియులారా, యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే నీ కొరకే నా కొరకే తన ప్రాణాన్ని బలిదానముగా చేశాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అమ్మా, రక్షించుట కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను విమోచించుట కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను విడిపించుట కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను సేద తీర్చడం కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను తన యొక్క రొమ్మును ఆనించుకుంటకే తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను తన భుజములపై ఎత్తుకోవడానికి ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. గమనించే ఎప్పుడైనా యేసు క్రీస్తు వంటి ప్రేమ ఈ లోకములో ఎవరు చూపలేదండి. యేసు క్రీస్తులాగా ఎవరు కూడా తన ప్రాణాన్ని అర్పించిన వారు లేరు. తన ప్రాణాన్ని అర్పించిన వారు లేరు. యేసు క్రీస్తులాగా తన ప్రాణాన్ని అర్పించిన వారు ఎవరూ లేరండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి కాపరి దగ్గరికి రాగలిగితే నీకు మేలు. చెడ్డ కాపరులు జీతగాళ్ళ దగ్గరికి పరిగెడితే నేను బాధ్యతగా వారు నిన్ను గూర్చి ఆలోచన చేయరు, నిన్ను పట్టించుకోరు. అమ్మ, పట్టించుకునేవాడు, నీ గురించి ఆలోచించేవాడు, పదే పదే నీ స్థితిని గూర్చి ఆలోచన చేసేటువంటి వాడు, పదే పదే నిన్ను గూర్చే బాధ్యతగా, నిన్ను కేర్గా లేక నిన్ను జాగ్రత్తగా పట్టించుకొని తన భుజంపై ఎత్తుకునేవాడు యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే. తన ప్రాణాన్ని అర్పించి నిత్య జీవానికి నడిపించడానికి లోకానికి వచ్చాడు. ఆ కాపరి దగ్గరికి రాగలవా? రక్షించబడతావా? నీవు ఆ కాపరి దగ్గరికి వచ్చి మరి నిత్య జీవాన్ని సంపాదించుకోగలవా? లేక ఆ కాపరిని విడిచిపెట్టి ఓ చెడ్డవాడైన కాపరి దగ్గరికి వెళ్తావా? వాడు నిన్ను ఓ క్రూర మృగాలు మధ్యలో వదిలివేస్తాడు. నీవు నశించిపోతున్నావు. నీవు మరి నరకంలోనికి వెళ్ళిపోతావు, లేక నిత్య నరకాగ్ని పాలవుతావు. అలాంటి స్థితి రాకూడదని ఆ మంచి కాపరి నిన్ను ప్రేమించి, అయ్యా నేను గొర్రెలకు మంచి కాపరిని, నిన్ను మేపుతాను, ఇదిగో నా దగ్గరికి రా, నీకు విశ్రాంతినిస్తాను, పచ్చిక బయలులో నడిపిస్తాను, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు మేలును అనుగ్రహిస్తాను, నిన్ను సేద తీరుస్తాను, నీకు నా దండము నా దుడ్డుకర్ర ఆదరణగా ఉంచుతాను, ఇదిగో నిన్ను ఆశీర్వదించి నీ తలపై నూనె పోసి అభిషేకిస్తాను, నీ శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన చేయ. కృపగలిగిన దేవానికి స్తోత్రం. విన్న మాటలు బిడ్డల హృదయాలు ఫలింప చేయండి, వారిని ఆశీర్వదించండి. నిజమైన మంచి కాపరి నీవే అని వారు గుర్తెరిగినట్లుగా వారిని దీవించండి ప్రభు నాయన. నీ కాపరత్వానికి అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకున్నప్పుడు తండ్రి మాకు లోటులు ఉండవు తండ్రి. కష్టముల్లో, నష్టముల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సేద తీర్చేవాడు నీవే. మమ్మల్ని ఆదరించండి, సేద తీర్చండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులుగా అప్పగిస్తూ బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఫోన్ చేయండి. మీ కొరకే మేము ప్రార్థిస్తున్నాము. మా కొరకే, మా పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించు ఆశీర్వదించును గాక. ఆమేన్.